కొండా మురళి దంపతులు మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. తమపై వచ్చిన ఆరోపణలకు వారు వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కొద్దిసేపటి కిందట కొండా దంపతులు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిశారు. దాదాపు గంట పాటు ఈ కొండా దంపతులు మీనాక్షి నటరాజన్తో సమావేశమైనారు. అయితే ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ విభేదాలతో అక్కడున్న కొండా కుటుంబానికి అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు మధ్య వివాదం చెలరేగుతుంది. ఆ వివాదం చిలికి గాలివాళ్ల మారింది. అవి క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్ళింది. ఇటీవల కాలంలో ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఫిర్యాదు చేశారు. దాదాపు 5 పేజీల లేఖను మీనాక్షి నటరాజన్కు అందజేశారు. కొండా దంపతులు ప్రతి నియోజకవర్గంలో కూడా జోక్యం చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అదేవిధంగా వాళ్ళ జోక్యం కారణంగా కార్యకర్తలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు, తమకు కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఏకతాటిపైకి వచ్చి కొండా దంపతులపైన ఫిర్యాదు చేయడంతో ఈ నేపథ్యంలో కొండా మురళి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ఈ మధ్యకాలంలో 4-5 రోజుల కిందట పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పిలిపించి వివరణ కూడా కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏమి జరుగుతోంది, అక్కడున్న రాజకీయ పరిణామాలేంది, 2007 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు, అక్కడున్న నాయకుల పనితీరు, అక్కడున్న ఆయా నియోజకవర్గాల్లో ఉన్న తాజా పరిణామాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక 6 పేజీల లేఖను ఒకటి క్రమశిక్షణ కమిటీకి అందజేశారు. అయితే క్రమశిక్షణ కమిటీకి అందజేసిన ఈ 6 పేజీల లేఖకు సంబంధించి కూడా నియోజకవర్గాల వారీగా ఇది ఉండాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వాళ్ళు ఏ విధంగా సహకరించారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా వాళ్ళ గెలుపు కోసం కృషి చేశారు, అవన్నీ కూడా రాశారు. అదేవిధంగా కొద్దిసేపటి కిందట మీనాక్షి నటరాజన్ను కలిసి వివరణ ఇచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఏం జరుగుతోంది, క్రమశిక్షణ కమిటీ దగ్గర తాము ఏం చెప్పినాము తదితర అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి మీనాక్షి నటరాజన్తో వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా గంటకు పైగా సమావేశమైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తన మంత్రివర్గం తనకిచ్చిన శాఖలపైన పూర్తిగా పట్టు సాధించాను, పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను తన మంత్రిత్వ శాఖను కొనసాగిస్తున్నాను, ఎక్కడా కూడా తప్పులు చేయడం లేదని చెప్పేసి ఆమె స్పష్టం చేశారు. తమ మంత్రిత్వ శాఖలో సంబంధించి పరిపాలన పరంగా కానీ లేకపోతే ఇతర అంశాల పరంగా కానీ ఏదైనా తేడాలు ఉన్నట్లయితే తనను అడగచ్చని, అదేవిధంగా తమ మంత్రిత్వ శాఖకు సంబంధించిన రికార్డులు కూడా పరిశీలన చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా తనకు ఇచ్చిన మంత్రిత్వ శాఖలు మొత్తం అన్నింటినీ కూడా కొనసాగిస్తున్నట్టుగా చెప్పారు. అదేవిధంగా కొండా మురళి మాట్లాడుతూ అక్కడున్న రాజకీయ పరిణామాలను, వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని కూడా మొత్తం కూడా మీనాక్షి నటరాజన్కు వివరించినట్టుగా చెప్పారు. వాళ్ళు మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నామని, బడుగు బలహీన వర్గాలకు ఎవరు అండగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికే వాళ్ళంతా కూడా పేదలంతా కూడా వస్తారని చెప్తున్నారు. తమ దగ్గరికి వస్తున్న ఈ బడుగు బలహీన వర్గాలు, పేదలు వాళ్ళందరం చూసి ఓర్వలేకనే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తమ మీద అంటే తమకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం మేరకే మేము పనిచేస్తున్నాము. తమ దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళకు సహకరించే మనస్తత్వం తమదని, అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు తాము అండగా నిలుస్తామని, రాజకీయ పరంగా పార్టీ పరంగా తమకు ఎలాంటి విధులు అప్పగించినప్పటికి కూడా వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి, తమకు ఏ బాధ్యత అప్పగించినప్పటికి కూడా ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి కూడా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో
ఏం అప్పగిస్తే దాన్ని పూర్తి స్థాయిలో చేసేందుకు సిద్ధంగా ఉన్నాము, తాము పార్టీకి వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి కూడా స్పష్టం చేశారు. అంటే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులతో పాటు తాము పార్టీకి ఏ విధంగా సేవలు అందిస్తున్నారో మొత్తం కూడా వివరించినట్టుగా చెప్తున్నారు. ఈ అన్ని అంశాలను పక్కన పెడితే 2-3 రోజుల్లో కొండా మురళి అక్కడ ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇప్పటికే షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీసు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సింది. 1-2 రోజుల్లో ఆ వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ వివరణ ఇచ్చిన తర్వాత ఇట్లా మీనాక్షితో అట్లే కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఇతర సభ్యులు సమావేశమైన తర్వాత చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి 1-2 సార్లు అందరితో చర్చించిన తర్వాత సమీక్షించుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. కూడా పనిచేసేటప్పుడు 2 రౌతులు వేస్తారు, అది మీకు తెలుసు. మీకు వ్యవసాయం చేసిన కొండమురళికి తెలుస్తుంది. ఎందుకంటే నడిచే ఎద్దునే కొంచెం పొడుస్తారు, నడవని ఎద్దును కొంచెం పక్కకు పెట్టి దాన్ని మంచి చూస్తారు. ఆ ఎద్దు అనుకుంటుంది పాపం నన్ను బాగా చూస్తుండు అని. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు, మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికిచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం. మరి మీ సేవలు అవసరం అని వారు కూడా చెప్పడం జరిగింది. వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీ కూడా తిరిగా. ఒక్క కొండా సురేఖ కాన్స్టిట్యున్సీ కూడా నేను వాడాలి తిరిగా. నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కో ఇంట్లోనో కూర్చుంటా. నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటా. నేను ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతాం, మీరు పలానా ఏరియా నుంచి వచ్చినారు. కాబట్టి అణగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి? ఓ బలవంతుని దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు, మరి అని చెప్పుకుంటే పనులు అయితే అని మన దగ్గరికి వస్తాయి. అంతే తప్ప దాని గ్రూపులు అని మాత్రం అనకండి దయచేసి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదని ఇదివరకు కూడా చెప్పినా. ఇలా అణగారిన వర్గాల వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసే పనే చేస్తే తప్ప వేరే లేదు. ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది, లండన్ నుంచి వచ్చింది. అసలు నేను నిన్ననే వచ్చిన. సుస్మితా పటేల్ ఏమున్నది అంటే వంచనగిరి మాది, అంటే మా గీజుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మ కాడ ఎమ్మెల్యే. ఆ ఊర్లో గుట్టలు పుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. ఆ తొందరపడకన్నదో నాకైతే తెలియదు. కాదండి, ఆమె ఇద్దరు కొండా మురళి కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు. అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్.
దాని ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్పేం లేదని నేను వైశ్యులు అందరు కూడా గత 10 ఏళ్ల బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు మరి 10 లక్షల రూపాయలు వస్తాయి, కోట్ల రూపాయలు ఇద్దరే తింటుండ్రు అని వాళ్ళు నా దగ్గరికి వచ్చి లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాగితాలు ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇప్పించినాక అందులో తల్లి అన్నది, మా వయసులకు ఒకటి ఉన్నది, మేము పెట్టేటోళ్ళమే, కానీ ఈరోజు కొండమూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము. ఎలక్షన్లలో ఎప్పుడైనా సాయం చేస్తూ ఉంటే నేను జోకులో చెప్పిన. కానీ కొండ సురేఖకు ఉన్నది ఎక్కడ ఉన్నారే, ఓ అది ఉంది, గోడౌన్ ఉంది. కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది వంచనగిరిలో, ఒక్కటే నంబర్ 1 ఇల్లు నాదే. అర్థమైంది కదా. అది కూడా చాలా మంది మంత్రులు మీరు సీనియర్ మంత్రి అయినా మిమ్మల్ని పక్కకు పెట్టారని తొలగిస్తారని ఎందుకు ప్రచారం అవుతుంది? దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఎక్కడ కూడా మరి రూల్స్కి అగేన్స్ట్గా నేను వెళ్లకుండా రూల్స్ను ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ని నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. నా డిపార్ట్మెంట్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు నేను ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోగలను.